ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తా ఉన్నా. మంచిదండి, ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. చాలా చోట్ల మరి కరోనా బీభత్సవాన్ని సృష్టిస్తుంది.
దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పెరట తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచ్చు ఉన్నది. ఈ 6వ వచనము 2వ భాగాన్ని చదువుతూ ఉన్నా. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచ్చు ఉన్నది. ప్రియమైన విశ్వాసులారా, లోక సంబంధమైన జీవితాన్ని ఆలోచన చేస్తే ఆశ్చర్యం కలుగు చేస్తూ ఉంటుంది. లోకములో సంభవించేవి ఎందుకు అనే ప్రశ్న మనం వేసుకుంటే చాలా కారణాలు కనిపిస్తూ ఉంటాయి. అన్నీ ఉన్నా ఏదో ఒక లోటు జీవితంలో కనిపిస్తూ ఉంటారు. దేవుడు అంతా కలుగు చేసిన ఏదో అసంతృప్తి మానవుని జీవితంలో మనకు వెలితిగా ఉంటూ ఉన్నది. అందుకనే దేవుని యొక్క వాక్యము మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు శోధన ద్వారా దుఃఖము కలగటానికి లోకంలో చాలా రకాలు శోధనలు కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, గతంలో శోధన కలిగించేవాడు కొరకు మనం ధ్యానం చేస్తాం. ఈవేళ శోధన వ్యక్తికి, విశ్వాసికి, కుటుంబానికి ఏం కలుగు చేస్తుంది అంటే దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనము కొన్ని మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, నిర్గమకాండములో 3వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టినటువంటి మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు అనేక విధాలు అయినటువంటి శ్రమలు వారు పొందుతూ ఉన్నారు. వాటిని బట్టి వారు దుఃఖపడుతూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ మొర నేను విన్నాను, వారి దుఃఖాన్ని నేను చూచాను. కాబట్టి ఇక్కడ దుఃఖానికి కలిగిన కారణాలు ఈ సందర్భంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండములో 1వ అధ్యాయములో 13వ వచనములో, ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులో కలిగిన శ్రమ, దుఃఖానికి కారణం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులట వారు కఠినముగా సేవ చేయించుకున్నారు, లేక పనులు వెట్టి చాకరి వాళ్ళు చేయించుకున్నారు అనే మాటలు. కాబట్టి ఈ మాటలు కఠినముగా అనే మాటలు ఆలోచన చేస్తే, వారు తిన్నా తినకపోయినా, నిద్రపోయినా నిద్రపోకపోయినప్పటికీ కూడా వారు చెప్పినటువంటి పనులు అన్నిటికీ కూడా సమయం ఉన్నా లేకపోయినా వారు చెప్పినటువంటివన్నీ కూడా వారు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే కఠినముగా వారు సేవ చేయుచుండిరి అని దైవవాక్యం. 14వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కూడా కఠినముగా ఉండేను. ప్రతి పని ఏదో ఒక పని అని మాత్రం కాదట. వాళ్ళు ఏది అవసరత వచ్చి
ఏ పని ఇశ్రాయేలీయులకు చెప్పినా ఆ పని సుఖవంతమైనది కాదు, కానీ కఠినమైనటువంటి పని అని చెప్పబడుతుంది. ఉదాహరణకు వారు ఇక్కడ జిగటమంటితో ఇటుక పనిలో వారు ఏం చేయాలట అండి? వారు పని చేయాలి. ప్రతి పనిలోనూ కూడా, అనగా ఇటుకల పనిలో, పొలము పనిలో కూడా, ప్రతి పనిలో కూడా కఠిన సేవ చేయించి వారి ప్రాణాలు వారు విసిగిస్తూ ఉన్నారు అని దైవవాక్యంలో సెలవిస్తూ ఉంటూ ఉన్నది. సామెతల గ్రంథములో మనము 14వ అధ్యాయం 13వ వచనములో చూస్తున్నప్పుడు, ఒకడు నవ్వుచూ ఉండినను హృదయములో దుఃఖము ఉండక మానదు. మానవ జీవితం అంతా కూడా లోకములో ఎలాగుందంటే ఒక డ్రామా స్టేజ్ లాగా ఉంది. ఇంటిలో పుట్టెడు దుఃఖం ఉంటుంది, ఎదుటి వారితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కానీ బయటికి వచ్చాక బంధువు కనిపించినా, మిత్రుడు కనిపించినా, మరొక స్నేహితుడు కనిపించినా లేనటువంటి నవ్వట ముఖం మీద కనపరుచుకుంటుంటాడు. ఒక్కడు అని కాదు, మానవ జీవితంలో సర్వసామాన్యంగా జరుగుతున్నటువంటివి. అందుకనే హృదయములో దుఃఖము ఇక్కడ మరి ఉండక తప్పదు. పైకట నవ్వుచూ ఉంటాడట, కానీ హృదయములో దుఃఖము ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 22వ వచనములో చూస్తున్నప్పుడు, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి 17వ వచనంలో చూస్తున్నాం, సద్బోధకుడు నిత్య జీవానికి వారసుడనవ్వాలంటే నేను ఏం చేయాలి? ప్రభువు చెప్పే మాట అంటాడు, ఇదిగో నీవు ఆజ్ఞలు గాయకునంటే నేను చిన్నప్పటి నుంచి గాయకుంటున్నా. అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకున్న ఆస్తి అమ్మి బీదులకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడట, అతడు మిక్కి ఆస్తి గలవాడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని అతడు ఏం చేశాడంటే దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆ వ్యక్తికి నిత్య జీవం కావాలి, పరలోకము కావాలి. కానీ లోకములో ఉన్నది విడిచిపెట్టే మనస్తత్వం కాదు. ప్రభువు అంటున్నాడు, నీకున్నది అమ్మి బీదులకు పంచిపెట్టి నన్ను వెంబడించు. ఆయన ఆ మాట, మంచి మాట చెప్పినందుకట అతడు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. కొంతమందికి ఆస్తి లేక దుఃఖం, కొంతమందికి ఆస్తి ఉండి దుఃఖం, కొంతమందికి దాని బదులు నిత్య జీవం పొందుకుంటానికి దుఃఖం. కాబట్టి దేవుని యొక్క ఈవేళ వాక్య ధ్యానములో, లోకములో సమస్తము కలిగి ఉన్న ఎందుకు మానవుల జీవితములో ఇక్కడ దుఃఖము కలుగుతుంది అంటే, ఇటువంటి శోధనల ద్వారా మానవ జీవితములో దుఃఖము కలుగుతూ ఉంటుంది అనే మాటలు దైవ గ్రంథములో సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. కానీ ప్రభువు కొరకు నీ విశ్వాస జీవితంలో ఒకవేళ నీకు నాకు దుఃఖం కలుగుతుందా? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. లోకం కొరకు మనం దుఃఖపడితే మనకు కలిసి వచ్చేది ఏమీ లేదండి. ప్రభువు కొరకు మనం దుఃఖపడాలి, విశ్వాసము కొరకు దుఃఖపడాలి, పరలోక రాజ్యము కొరకు దుఃఖపడితే ప్రభువు చేత మనం ఓదార్చబడతాం. అలా ఓదార్చబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి, నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి
ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచేయండి. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చేయండి. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.